దానికి ఎవరైనా అట్లా సిక్ అయితే పిల్లలు ఉంటే వాళ్ళని కొంచెం క్రౌడ్ నుండి ఐసోలేట్ చేసి పక్కన కూర్చోబెట్టండి. ఎందుకంటే పిల్లలు కదా, ఒకరు వాళ్ళ కౌంటింగ్ అయినా పెయిన్ అయినా మిగతా వాళ్ళు కూడా వేసుకుని ఉంటారు. సిక్ చిల్డ్రన్ అయితే ఫస్ట్ సపరేట్ చేస్తున్నాము. టాబ్లెట్ వేసుకొని ప్రాబ్లం అయిన పిల్లలు ఎవరు. నేను డాక్టర్ రీనా, వెల్పూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఈ మంత్ 13th రోజు మనకి నేషనల్ డివార్మింగ్ డే ఉంది. నువ్వు పురుగుల నివారణ దినోత్సవము. అందరి పిల్లలకి 1 to 19 years పిల్లలందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్ వేయించండి. 1 to 5 years పిల్లల్ని అంగన్వాడీ స్కూల్స్లో వేయించాలి. మిగతా స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ స్కూల్స్లో ఏఎన్ఎంస్ ఆశాస్ వాళ్ళు వస్తారు స్కూల్కి అందరి పిల్లలకి వేయించి దీనికి కోఆపరేట్ చేయగలరు. ఇవన్నీ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఏఎన్ఎం ఆశ ఉంటారో వాళ్ళ ప్రజెన్స్లోనే వేస్తారు కాబట్టి ఏదన్నా అడ్రస్ చేస్తాము. సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. ఇంకా ఈ వామ్ ఇన్ఫెస్టేషన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే సబ్జెక్ట్ అంతా మీరే చెప్తారు కాబట్టి మీకే బాగా తెలుసు. వామ్ ఇన్ఫెస్టేషన్స్ ఉంటే పిల్లలకి అనీమియా అవ్వడము, ఫుడ్ అబ్జార్ప్షన్ లేక యాబ్సెంటిజము ఇవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కవర్ కావాలంటేనే మనం ఈ డీవార్మింగ్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలి. మీ వచ్చి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకొని పోయేదే కానీ పిల్లలందరూ మీ ప్రజెన్స్లో ఉంటారు కాబట్టి కొంచెం మీ నుండి ఎక్కువ మోటివేషన్ కోఆపరేషన్ అన్నీ ఉంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. అండ్ నేను ఇది పీపీటీ కూడా మేడంకి ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. రిక్వెస్టింగ్ అందరు కూడా ఖచ్చితంగా వేయించండి, కానీ సిక్ చిల్డ్రన్ని కూడా అవాయిడ్ చేయండి. బోత్ డేస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.